దేశంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పేలా లేదు. మన నిర్లక్ష్యమే మరోసారి వైరస్ ని ప్రాణాల మీదకి తేనుంది. ఇప్పటికే చాలా మంది నిపుణులు హెచ్చరించారు. లేటెస్ట్ గా ఐఎంఏ కూడా వార్నింగ్ ఇచ్చింది. జనంలో నిర్లక్ష్యం, సరిగ్గా లేని ప్రభుత్వాల తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. అన్లాక్ తో రద్దీ పెరిగింది. ఆ రద్దీతోనే మూడో ముప్పుకు మనం వెల్కమ్ చెప్పబోతున్నాం. సెకండ్ వేవ్ దేశంలో అల్లకల్లోలం సృష్టించింది. మూడో వేవ్ లో చిన్నపిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న భయాలున్నాయి. సెకండ్ వేవ్ లాగే థర్డ్ వేవ్ లోనూ యువతపై ఎఫెక్ట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. కేసులు తగ్గుతున్నట్టే కనిపిస్తున్నా పరిస్థితులు ఇలానే ఉంటే మూడో ముప్పు తప్పదంటున్నారు నిపుణులు. దీని మీద మనం మాట్లాడదాం. మనతో చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ఫెక్షియస్ డిసీజ్ కంట్రోల్ అకాడమీ ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి గారు, అలాగే కింగ్ కోటి హాస్పిటల్ కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మల్లికార్జున్ గారు, జనరల్ ఫిజిషియన్ ఎండి డాక్టర్ ప్రశాంతి రాజు గారు. నమస్కారం అండి, వెల్కమ్ టు ద షో. రంగారెడ్డి గారు, ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ యూ అండి. థర్డ్ వేవ్ వచ్చేసిందా? థర్డ్ వేవ్ రాబోతోందా? హౌ టు అండర్స్టాండ్ దిస్ అండి? ఒక పక్కేమో నేషనల్ కేసెస్ చూస్తే కొంచెం డిక్లైన్, కొంచెం తగ్గుతున్నట్లుగా అనిపిస్తోంది. బట్ ఐఎంఏ ఇస్తున్న హెచ్చరికలు కానీ ఇవన్నీ చూస్తుంటే మన హైదరాబాద్కే చెందిన ఒక ఫిజిసిస్ట్ కూడా క్లియర్గా July 4th స్టార్ట్ అయిపోయింది థర్డ్ వేవ్ అని చెప్పి ఒక ఎనాలిసిస్ ఇచ్చిన సిచ్యుయేషన్. ఎట్లా సార్, ఎట్లా చూడాలి థర్డ్ వేవ్కి సంబంధించి మీరేం చెప్తారు? ఇప్పుడు మనం దీన్ని వేవ్ అనే ఒకటి మనకి చాలా ప్రాచుర్యంలో ఉందండి. యాక్చువల్గా వేవ్ అనేది ఒక సైంటిఫిక్ టెర్మినాలజీ కానే కాదు. ఓకే, దీన్ని మనం సైంటిఫిక్గా మాట్లాడుకోవాలంటే ఒక స్పర్ట్ అంటాం, లేదంటే ఒక పీక్ అంటాం. ఓకే, మనకి మొదటిసారి రెండోసారి వచ్చినటువంటి పీక్ ఏదైతే ఉందో అది తగ్గుముఖం పట్టినట్టే కనపడుతోంది. ఎస్పెషలీ మనకి రెండోసారి మొదలైనటువంటి పీక్ ఇప్పుడు తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మనం ఇంతకు ముందుతో కనుక కంపేర్ చేసుకునేటట్టయితే May 6th మనకి భారతదేశ వ్యాప్తంగా నెంబర్ ఆఫ్ కేసెస్ 4 లక్షలు దాటి ఒక రకమైనటువంటి తీవ్ర ఉగ్రరూపంతో మనం ముందుకు వచ్చింది. దాంతో కనుక మనం కనుక కంపేర్ చేసుకునేటట్టయితే ఈరోజు రమారమి ఒక 40,000 దరిదాపుల్లో ఈరోజు కొత్త ఇన్ఫెక్షన్లు ఉంటా ఉన్నాయి. అంటే గణనీయంగా ఇది తగ్గాయి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పూర్తిగా ఈ కొత్త కేసులు రాకుండా ఉన్నంత కాలం మనం ప్రమాదంలోనే ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అది మనం 3వ వేవ్ అంటామా, 4 అంటామా, 10 అంటామా, దాంతో సంబంధం లేదు. ఎందుకంటే లోకల్గా ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకున్న, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో కనుక తీసుకునేటట్టయితే లోకలైజ్డ్ అవుట్ బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి. ఆ రాష్ట్రాల పరిధిలో అవి ఒక రకమైనటువంటి పీక్ చేరుతూ ఉన్నాయి. కానీ నేషనల్ నెంబర్ వచ్చే వరకు మనకి గతంతో అంటే May 6th కనుక పోల్చేటట్టయితే రమారమి ఒక 10 రెట్లు తక్కువగా కేసులు వస్తూ ఉన్నాయి. సో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనం ఏ వేవ్ అనే దాంతో సంబంధం లేకుండా ఈ ఏదైతే ఈ COVID-19 పరిస్థితి ఉందో ఆ చైన్ ట్రాన్స్మిషన్ సైకిల్ కంప్లీట్గా బ్రేక్ అయ్యేంత వరకు మనం ప్రమాదంలోనే ఉంటాము. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ వాళ్ళ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మనము తొందరపడి అన్నిటినీ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పలుమార్లు ఇప్పటికే మేము కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి పలు విన్నపాలు చేశాం. ఎస్, ఎకనామిక్ యాంగిల్లో చూసుకునేటట్టయితే, మిగతా యాంగిల్స్లో చూసుకునేటట్టయితే మనం ఎకానమీని ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అట్ ద సేమ్ టైం మనం చిన్నగా ఏదైతే మనకి అవసరమో దాన్నే ఓపెన్ చేసుకునేటట్టయితే మళ్ళీ ఇంకొకసారి మనం ప్రమాదపు అంచున పోకుండా ఉండటానికి నివారణ చర్య తీసుకున్నట్టు అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది అది 3వ వేవా, 4గా, 5గా, ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనే దానికంటే కూడా మన చుట్టూనే ఈ కరోనా వైరస్ తిరుగుతుంది. ఇది మళ్ళీ మనల్ని ఈ ప్రమాదం బారిన పడేసేదానికి అవకాశం ఉంది. మనం ఈ వ్యాధి బారిన పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి మన స్వీయ రక్షణ చర్యలు మనమే తీసుకోవాలి అనే జాగరూకత అవసరం అనేది నా అభిప్రాయం. అలాగే ఈరోజు ప్రభుత్వం వాళ్ళకు ఉన్నటువంటి కంపల్షన్స్ తోటి ఓపెన్ చేశారు అంటే దాని అర్థం మనం COVID-19 సిచ్యువేషన్ నుంచి బయటపడ్డామా అని కాదు, లేదంటే కరోనా
వైరస్ అనేది భారతదేశపు పొలిమేరలు దాటిందనేది కూడా దాని అర్థం కాదు. కానీ జనాలు అలా తీసుకోవట్లేదు రంగారెడ్డి గారు. మీరు చూస్తే అట్లా అన్లాక్ ప్రకటించారో లేదో మరుసటి రోజు నుంచే జనాలు బాగా గుమిగూడిపోవడం, సరే పై స్థాయిలో లీడర్స్ సీఎం దగ్గర నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద పొలిటికల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ పెట్టడం, ఇంకా కామన్ మ్యాన్కి అసలు టోటల్గా కరోనా పోయిందేమో అని ఒక ఫీలింగ్ వచ్చేసిన సిచ్యుయేషన్. అవునండి. అందుకనే నేను ప్రజలకు ఇంకోసారి చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రభుత్వం వాళ్ళకు ఉండేటటువంటి కంపల్షన్స్ తోటి వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీని స్టార్ట్ చేయడానికి కొంత సడలింపు ఇచ్చారు. ఈ సడలింపు ఇచ్చింది ఎకనామిక్ యాక్టివిటీని జాగరూకతతోటి మనం చేసుకోవటానికి, అంతేగాని మనం విచ్చలవిడిగా ప్రవర్తించటానికి కాదు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం కొంత తొందరపాటు తోటి అవసరం లేని కూడా ఈరోజు ఓపెన్ చేశారు. కాబట్టి ప్రజలు వాళ్ళంతట వాళ్ళే స్వీయ నియంత్రణ చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా జాగరూకతతో ఉండాలి. రైట్ సార్, మాట్లాడదాం మళ్ళీ. డాక్టర్ మల్లికార్జున్ గారితో ఒకసారి మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సిచ్యుయేషన్ గాంధీలో? అయితే ఎవరైతే అంటే డిశ్చార్జ్ అవుతున్న సంఖ్య కంటే కూడా అడ్మిట్ అవుతున్న సంఖ్య కొంచెం పెరిగింది అని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే అక్కడ నాన్ కోవిడ్ సేవలు స్టార్ట్ చేద్దామన్నా మళ్ళీ దాన్ని కూడా డెసిషన్ని పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అక్కడ సిచ్యుయేషన్ ఏంటి సార్? ఎలా ఉంది ఓవరాల్గా కేసుల పరిస్థితి ఏంటి? నేను డాక్టర్ రంగారెడ్డి సార్ చెప్పిన దానికి 100% ఏకీభవిస్తానండి. మన మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ సార్ అన్నట్టు మాకు ఇంకోటిలో కూడా పీక్ అనేది ఆ టైంలో ఉండే. మే 15th మే 10th 15 మధ్యలో మనకి లాక్డౌన్ స్టార్ట్ అయినాక గణనీయంగా కేసు తగ్గడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మాది ఆల్మోస్ట్ అరౌండ్ 50 to 60 దగ్గర దాకా వచ్చిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాక్డౌన్. సో వైరస్ సార్ అన్నట్టు వైరస్ ఎక్కడ వెళ్ళలేదండి. జస్ట్ బికాస్ ఆఫ్ ఈ మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, వ్యాక్సినేషన్, ఈ మెజర్స్ వల్ల వైరస్ ప్రివిలెన్స్ అనేది తగ్గింది సొసైటీలో, కమ్యూనిటీలో. సో పబ్లిక్ ఎప్పుడు కూడా దీన్ని ఒక అండర్ ఎస్టిమేట్ చేయొద్దు వైరస్ను. దే హ్యావ్ టు కంటిన్యూ మాస్క్, దే హ్యావ్ టు కంటిన్యూ సోషల్ డిస్టెన్సింగ్, పబ్లిక్ గ్యాదరింగ్స్ తగ్గించాలి అండ్ వీలైనంత వరకు ఫుల్లీ వ్యాక్సినేట్ చేసుకోవాలి ఎవ్రీవన్. దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. బట్ మా స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఇప్పుడు ఓపీ తగ్గింది, ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివిటీ తగ్గింది, చాలా తగ్గింది. ఈవెన్ ఆర్టీపీసీఆర్లో కూడా మాకు టెస్ట్ చాలా తగ్గినాయి, అడ్మిషన్స్ తగ్గినాయి, డిశ్చార్జెస్ కొంత మేరకు పెరిగినాయి ఇప్పుడు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ ఈ వ్యాక్సినేషన్ వల్ల ఇప్పుడు మనకు సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది తగ్గింది. అంటే కాఫ్, కోల్డ్, నార్మల్ ఒక వైరల్ ఫీవర్ లాగా ఇప్పుడు ఇది కాఫ్ అండ్ కోల్డ్, బాడీ పెయిన్స్ తో ప్రెజెంట్ అవుతున్నారు ఎక్కువ మటుకు. ఆ టిపికల్ నిమోనియా సిమ్టమ్స్ అనేవి చాలా మటుకు తగ్గినాయి. సో ఇది అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన విషయం ఏం లేదండి. వైరస్ షుడ్ బి టేకెన్ సీరియస్లీ బై ఎవ్రీవన్. లాక్డౌన్ మెజర్స్ ని ఉన్నట్టుగానే అనుకొని దే హ్యావ్ టు ఫాలో ఆల్ ద సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ వ్యాక్సినేషన్ అండ్ ఆల్ మెజర్స్ గవర్నమెంట్ ఏదో చెప్పిందో అవన్నీ దే హ్యావ్ టు ఫాలో. బట్ డాక్టర్, మీరు అన్న పాయింట్ లోనే సరే వ్యాక్సినేషన్ వల్ల కనిపిస్తున్న సిమ్టమ్స్ చాలా మినిమల్ గా కనిపిస్తున్నా, ఎవరైతే వ్యాక్సినేటెడ్ కాదో వాళ్ళకి వీళ్ళ వల్ల థ్రెట్ ఉంటుంది కదా. ఎందుకంటే మన దగ్గర చాలా తక్కువగా జరుగుతుంది వ్యాక్సినేషన్, కూడా చాలా స్లోగా కూడా జరుగుతున్న పరిస్థితి. దట్ ఈస్ ద రీజన్ మాస్క్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్నో స్టడీస్ లో చూపించారు మాస్క్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ వ్యాక్సిన్. అండ్ కొన్ని స్టడీస్ లో మాస్క్ ఈస్ బెటర్ దెన్ అ వ్యాక్సిన్ అంటారు, మీ యూఎస్ స్టడీస్ లో చూసినట్టయితే. సో మాస్క్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్, గుడ్ హైజీన్, గుడ్ డైట్, ఇవన్నీ కూడా ఈక్వల్ టు వ్యాక్సినేషన్ అండి. వ్యాక్సినేషన్ ఒక మంత్రం కాదు, అది జస్ట్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వైరస్ రాదని. వైరస్ ఈస్ స్టిల్ స్ప్రెడింగ్. ఏంటంటే మనం చేస్తున్న యాక్టివిటీస్ వల్ల వీ హ్యావ్ కంట్రోల్డ్ ఇట్. సో మనం బేసిక్ మెజర్స్ అయితే కంపల్సరీ ఫాలో కావాలి టిల్ ఎవ్రీబడి గెట్స్ వ్యాక్సినేటెడ్. ఐల్ కమ్ బ్యాక్ టు యూ డాక్టర్. డాక్టర్ ప్రశాంతి రాజు గారితో మాట్లాడదాం. డాక్టర్ ప్రశాంతి గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే 55% 55 జిల్లాల్లో పాజిటివిటీ రేట్ 10% కంటే ఎక్కువ ఉందని చెప్పి కేంద్రం చెప్తోంది. ఏదో చిన్న చిన్న వెదర్ అలర్ట్స్ లాగా తీసుకుంటున్నారు, జనాల్లో సీరియస్నెస్ లేదు, థర్డ్ వేవ్ గురించి హెచ్చరిస్తుంటే అని చెప్పి స్వయంగా లవ్ అగర్వాల్ కామెంట్ చేసిన పరిస్థితి. ఎలా ఉంది జనాల యాటిట్యూడ్? ఎలా ఉంది? ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఎలా ఉన్నాయి ఈ విషయంలో? నేను రంగారెడ్డి గారు, మల్లికార్జున్ గారితో ఏకీభవిస్తానండి. బికాస్ మన సిటిజన్స్ హెల్త్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అవ్వడము ఏ రోజైతే మొదలవుతుందో మనం డెల్టాని ఆ రోజు గెలుస్తాము. కానీ ప్రస్తుతం మాత్రము అందరూ మేము వ్యాక్సిన్ తీసుకున్నాము, మాకు కోవిడ్ రాదు, మేము కరోనా తగ్గిపోయింది, కరోనా లేదు అని రివెంజ్ టూరిజము, రివెంజ్ సోషలైజేషన్ ఇవన్నీ త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది. మన హైదరాబాద్లో కూడా జరుగుతుంది. సో ఈ మధ్య ఒక ప్రొఫెసర్ గారు చెప్పారు మన హైదరాబాద్ నుంచి, మనం ఫిబ్రవరిలో ఏదైతే చూసామో
నేను కూడా నా కన్సల్టేషన్స్ దాన్ని బట్టి చెప్తాను. ఫిబ్రవరిలో ఎలా అయితే 1, 2 ట్రికిల్ అవుతూ వచ్చిందో, అలా మళ్ళీ మాకు కన్సల్టేషన్స్ కోవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్ళది కన్సల్టేషన్ స్టార్ట్ అయిపోయినాయి. సో మనకు ఫస్ట్ వేవ్ కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ చాలా డెడ్లీగా ఉండేది. చాలా ప్రాణ నష్టం జరిగింది. చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ కోల్పోయాము. కానీ మనం ఇంకా ఆ కరోనా వైరస్ దాని పవర్, దాని మ్యూటేషన్స్, దాని వల్ల జరిగే ప్రమాదము ఇంకా ప్రజల్లో ఆ భయం అనేది ఇంకా రాలేదు. వాళ్ళల్లో సోషల్ డిస్టెన్సింగ్ అనేది, మాస్క్ పెట్టుకోవడము అని మనము ఆల్మోస్ట్ ఇంకా కొన్ని రోజులు అయితే 1.5 year అయిపోయింది మనకు. అయినా కానీ ప్రజల్లో ఆ అవగాహన లేకుండా ఉండడము చాలా చాలా బాధాకరమైందండి. ఎందుకంటే మన ఇంటికి మనకేం కాలేదు, మనం బాగానే ఉన్నాము, వ్యాక్సిన్ చేసుకున్నాం, మనకు కరోనా రాదు అనేది కాదు. ఇప్పుడు కూడా యుఎస్లో మోడర్నా అండ్ ఇది వేరే వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళకి 90% ఉన్నా కానీ ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా వస్తుంది, తీసుకొని వాళ్ళలో ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పటికీ మేము గమనించింది ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకుంటాంలేండి డాక్టర్ గారు, తీసుకోవాలనుకుంటున్నాము అని అంటున్నారు. కానీ వ్యాక్సిన్ వల్ల ఎంతమంది ప్రాణాలు ఈ సెకండ్ వేవ్ లో అది కాపాడిందో ఇంకా ప్రజల్లో అవగాహన లేదు. చాలా మంది కోవిడ్ వచ్చింది, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ వచ్చింది, కానీ ప్రాణాలు పోలేదు. అది బెనిఫిట్ వ్యాక్సినేషన్ వల్ల. వ్యాక్సిన్ తో పాటు మాస్క్ పెట్టుకుంటే వాళ్ళ ప్రాణానికి అది ఒక పెద్ద షీల్డ్. అది బెస్ట్ థింగ్. మాస్క్, వ్యాక్సిన్ ఇవి రెండే మాత్రమే మన ప్రాణాలని కాపాడుతుంది ఈ టైంలో. మీరు వ్యాక్సినేటెడ్ కాకపోతే అట్లీస్ట్ మాస్క్ ప్రాపర్ గా పెట్టుకోండి. బయటికి అవసరమైతే కానీ వెళ్ళకూడదు అని ఎంత చెప్పినా కానీ ఇంకా అవగాహన ప్రజల్లో లేదు. వాళ్ళ హెల్త్ది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు అనుకుంటున్నాను నేను. ఎస్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ డాక్టర్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఒక పక్క రికవరీ రేట్ 97.28% నుండి దేశవ్యాప్తంగా చాలా బాగానే కనిపిస్తోంది, ఆశాజనకంగా. బట్ అయినా సరే మహారాష్ట్ర, కేరళ లాంటి చోట్ల మళ్లీ రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్లో తీవ్రంగా ఎఫెక్ట్ అయిన పరిస్థితి మనకు తెలుసు. మళ్ళీ అక్కడ కేసులు పెరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వ్యాక్సిన్ తీసుకున్నా సరే పూర్తిగా సేఫ్ కాదు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వాలు అన్ని ఓపెన్ చేసేసాయి, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దేనికి దారితీస్తుంది? కరోనా థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటున్నాం. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది? ప్రజలు ఇట్లానే బిహేవ్ చేస్తే చాలా కష్టం అని చెప్పి మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచే పదే పదే విజ్ఞప్తులు వస్తున్నాయి ప్రజల బిహేవియర్కి సంబంధించి. మరోవైపు ప్రభుత్వాలు అన్ని ఓపెన్ చేసేసిన పరిస్థితి. సో దీని మీదే మనం మాట్లాడుకుందాం. ఒకసారి డాక్టర్ రంగారెడ్డి గారితో మాట్లాడదాం. ఎలా ఉంటుంది సార్, ఈ సెకండ్ వేవ్ కంటే తీవ్రంగా ఉంటుందని కొంతమంది, లేదు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్స్లో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిపోయారు, మోరోవర్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది కాబట్టి థర్డ్ వేవ్ ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అని కొన్ని స్టడీస్, ఇట్లా రకరకాల వాదనలు వస్తున్నాయి. మరొక పక్క మ్యుటేషన్స్, రకరకాల పేర్లు, డెల్టా ప్లస్, కప్పా అని, లేకపోతే ఇట్లా రకరకాల లాంబ్డా, ఇలాంటి పేర్లు ఎన్నో వింటున్నాం మనం. ఎట్లా ఉండొచ్చు సార్ థర్డ్ వేవ్? ఇది అంటే ఇది ప్రెడిక్ట్ చేయటం అనేది మన ఆస్ట్రాలజీ లాగండి. ఎందుకంటే ఈ వైరస్ బిహేవియర్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. అలాగే మన ప్రజలు, అలాగే ప్రభుత్వాల బిహేవియర్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంది. కాబట్టి అన్ప్రెడిక్టబిలిటీ ఈజ్ ద ఓన్లీ ప్రెడిక్టబిలిటీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు మూడు మూల స్తంభాలు ఏదైతే ఉన్నాయో, అది ప్రజలు, వైరస్, అలాగే ప్రభుత్వం, ముగ్గురు బిహేవియర్ కూడా చాలా ఎర్రాటిక్గా ఉంది. కాబట్టి ఇది ఎలా డెవలప్ అవుతుంది సిచ్యువేషన్ అనేది చాలా కష్టం చెప్పటం. బట్ ఒక విషయం ఏంటంటే తప్పనిసరిగా చెప్పుకోవాల్సింది, ఈరోజు సెకండ్ వేవ్కి ముందున్న పరిస్థితుల కంటే మనం కొంత బెటర్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఒక 40 కోట్ల డోసులు ఆల్రెడీ వ్యాక్సిన్లు ఇచ్చాం. అలాగే ఒక 3 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడి బయటపడ్డారు, అంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత ఇమ్యూనిటీ వచ్చింది. అలాగే మనకి ఇంకా ప్రభుత్వ లెక్కల్లోకి రాని, అలాగే మనం డయాగ్నోసిస్ చేయనటువంటి ఇన్ఫెక్షన్ వచ్చి పోయినటువంటి వాళ్ళు రమారమి ఒక 15-20% మొత్తం భారతదేశ ప్రజల్లో ఉండవచ్చు అనేది రకరకాల స్టడీస్లో, సెరో స్టడీస్లో తెలిసినటువంటి విషయం. అంటే ఈ లెక్కల ప్రకారం కనుక మనం చూసుకునేటట్టయితే
దరిదాపు ఒక 60 నుంచి 70 కోట్ల మందికి ఒక ఎయిదర్ వ్యాక్సినేషన్ ద్వారా కానీ లేకపోతే న్యాచురల్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ ఆల్రెడీ కొంత ఇమ్యూనిటీ అయితే వచ్చింది. అంటే దీని ద్వారా మనం చెప్పుకోగలిగినటువంటి విషయం ఏంటంటే ఈ ససెప్టబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ వ్యాధి బారిన పడటానికి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఖ్య తక్కువైంది. అంటే ఇంతకుముందు 130-140 మంది కోట్లలో ఎవరు కూడా వ్యాక్సిన్ చేసుకోకుండా ఎవరికి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు రమ్మారమ్మి 60-70 కోట్ల మంది ఆల్రెడీ ఈ ససెప్టబుల్ పాపులేషన్ నుంచి బయటికి జరిగారు. కాబట్టి ఈ రాబోయే థర్డ్ వేవ్ ఏదైతే ఉందో అది అంత సంక్లిష్టంగా అంత ఉధృతంగా ఉండకపోవచ్చేమో అనేది నా అభిప్రాయం ఈ విషయాలను కనుక చూసుకునేటట్టయితే. కాకపోతే సార్ రంగారెడ్డి గారు కొన్ని ఇంకా వ్యాక్సిన్ నుంచి ఎస్కేప్ అవుతుందా లేకపోతే ఇమ్యూన్ రెస్పాన్స్ ని ఎస్కేప్ అవుతాయా ఈ కొత్త వేరియంట్స్ అనే దాని మీద కూడా ఇంకా స్టడీస్ నడుస్తూ ఉన్నాయి. దాని గురించే వస్తున్నాను. ఒకే ఒక వేరియబుల్ కొంత మనకి ఈ మనం ఏదైతే విషయం అనుకున్నామో దాని నుంచి మనల్ని డీరేల్ చేయటానికి ఒకే ఒక విషయం దీనికి అంటే వైరస్కి తోడ్పడేదానికి అవకాశం ఉంది. అది కొత్త వేరియంట్లు. మనం ఈరోజు 2 విషయాలు ప్రధానంగా మన ముందుకు వస్తున్నాయి. ఒకటి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్, అంటే ఎవరికైతే వ్యాక్సిన్ చేశామో వాళ్ళల్లో కూడా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్ అదొకటి. అలాగే రెండవది కొత్త వేరియంట్లు ఏవైతే ఇప్పుడున్నటువంటి ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్లకు కానీ లొంగనటువంటి వేరియంట్లు కనుక కొత్తవి కనుక పుట్టుకొని వచ్చేటట్టయితే అవి మన మొత్తం ట్రెజెక్టరీని చాలా గందరగోళంలో పడేసేదానికి అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు మనం ఏదైతే అనుకున్నామో మనం కొంత సేఫ్ సిచ్యువేషన్లోకి వచ్చాం, రమారమి ఒక 60 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ వచ్చిపోవటమో లేకపోతే వ్యాక్సిన్ వేసుకోవటమో జరిగింది కాబట్టి కొంత ప్రమాదాన్ని మనం తగ్గించుకున్నాము అని ఏదైతే అనుకున్నామో దాన్ని డీరేల్ చేసేదానికి అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. ఏదైతే మనకి మ్యుటేషన్స్ జరుగుతున్నాయో ఏదైతే కొత్త వేరియంట్లు వస్తున్నాయో అవి కనుక ఈ వ్యాక్సినేషన్కి అలాగే ఇంతకు ముందు వచ్చి వ్యాధి బారిన పడి తర్వాత ఇమ్యూనిటీ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ కనుక వచ్చేటట్టయితే అది మనకి థర్డ్ వేవ్ పీక్ని పైకి తీసుకెళ్లేదానికి అవకాశాలు ఉన్నాయి. సార్ ఐ హావ్ గాట్ ఎ డౌట్ రంగారెడ్డి గారు, ఇప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో వైరస్కి ఎక్స్పోజ్ అయిపోతే వాళ్ళకి అంటే అక్కడ కొంత సేఫ్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. బట్ ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో కూడా బోత్ మహారాష్ట్ర అండ్ కేరళ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మనం అక్కడ చూసాం. ఇప్పుడు మళ్ళీ కూడా అక్కడే కేసులు పెరుగుతున్నాయి. హౌ టు అండర్స్టాండ్ దిస్? అంటే ఇప్పుడు మనం కనుక ఆ జియో లొకేషన్ కనుక చూసుకునేటట్టయితే అది ప్రతిసారి మారుతూ ఉంది. అంటే మనము మొదట్లో కనుక వేవ్లో కనుక చూసుకునేటట్టయితే ఏ ప్రాంతాలు అయితే ఎక్కువగా ప్రమాద బారిన పడినాయో అవి రెండో వేవ్ వచ్చేటప్పటికి ఆ ఏరియాస్లో అవుట్ బ్రేక్స్ తక్కువగా ఉన్నాయి, మిగతా ఏరియాస్లో అవుట్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి. సో అంటే దీని ద్వారా మనకి తెలిసేది ఏంటంటే డెఫినెట్గా దేర్ ఈజ్ ఏ కోరిలేషన్ బిట్వీన్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో రైజ్ ఇన్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఆల్సో ద ఫ్యూచర్ సర్జెస్. అదైతే కోరిలేషన్ మనకి చాలా క్లియర్గా కనపడుతుందండి. ఈరోజు కనుక మనం ముంబై సిచ్యువేషన్ కనుక చూసుకునేటట్టయితే మొదటి వేవ్కి రెండో వేవ్కి ఇప్పుడున్న పరిస్థితికి చాలా భిన్నంగా ఉందండి. అంటే అన్ని ఎక్కువ కేసులు మనకి కనపడట్లేదు. అలాగే అమరావతి లాంటి ప్లేసెస్ ఏదైతే ఉందో మనం సెకండ్ వేవ్ జరిగేటప్పుడు ప్రతిరోజు వాటి గురించి విన్నాం. ఇది మొదట్లో. ఈరోజు అమరావతి అనే ఒక పేరు రావట్లేదు. మిగతా డిస్ట్రిక్ట్స్ కానీ మిగతా టౌన్స్ కానీ లేకపోతే సిటీస్ కానీ పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఒకసారి వ్యాధి వచ్చి పోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ మనకి ఈ వేవ్ సర్జన్ తగ్గించేదానికి అవకాశాలు ఉన్నాయి అనేది మనకున్నటువంటి డేటా ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది. ఎంత ప్రిపేర్డ్గా మనం ఉన్నాం డాక్టర్ మల్లికార్జున్ గారు. సరే అన్నీ ఓపెన్ చేసేసారు, జనాలు కూడా ఎంత చెప్పినా సరే వినని పరిస్థితి. అన్నీ ఓపెన్ చేశారు కదా ఇంకా కరోనా లేదేమో అని చెప్పి తిరుగుతున్నారు. ఇప్పుడు థర్డ్ వేవ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు వ్యాక్సినేషన్ కూడా దేశవ్యాప్తంగా చాలా స్లోగా అవుతోంది. ఒక టైంలో 61 లక్షలు ఒక రోజుకి వేసిన వ్యాక్సిన్స్ ఇప్పుడు 34 లక్షలకు పడిపోయిన పరిస్థితి. ఇంత స్లో వ్యాక్సినేషన్, జనాలు ఇలా తిరగడం, అసలు ఎంతవరకు మనం థర్డ్ వేవ్ వస్తే తట్టుకునేలాగా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాన్ని ఎంతవరకు మెరుగుపరుచుకున్నాం?
మనము హైదరాబాద్ లో ఒక స్టడీ అయిందండి, సీరో ప్రివిలెన్స్ స్టడీ, మార్చ్ లో సిసిఎంబి వాళ్ళు కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏమని వచ్చిందంటే 54% ఆఫ్ ద హైదరాబాద్ పాపులేషన్ హ్యావ్ యాంటీబాడీస్. సో ఒక 50% పాపులేషన్కి యాంటీబాడీస్ ఆల్రెడీ ఉన్నాయి. మనకు రంగారెడ్డి సార్ అన్నట్టు వ్యాక్సినేషన్ వల్ల ఇట్ విల్ బూస్ట్ దర్ ఇమ్యూనిటీ. అట్లాగే పబ్లిక్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ప్లస్ కొంతమంది తిరుగుతున్నారు, క్లస్టర్స్ ఆఫ్ ఎక్కడైతే మాస్క్ లేకుండా తిరుగుతున్నారు, కానీ చాలా మటుకు దెర్ ఈస్ సమ్ ఇంప్రూవ్మెంట్. పబ్లిక్లో ఫియర్ అనేది ఉంది, వైరస్ అగేన్స్ట్ ఫియర్ ఉంది. అండ్ దీని తోడ్పడి అగర్ మాస్క్ అందరు వేసుకొని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తే అంత తీవ్రంగా ఉండకపోవచ్చు థర్డ్ వేవ్. అండ్ సెకండ్ థింగ్, వ్యాక్సిన్ వల్ల డెఫినెట్లీ సిమ్టమ్స్ అనేది తగ్గుతాయి. ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి బాడీలో, నిమోనియా వచ్చే వాళ్ళకు మేబీ ఒక కోల్డ్ అండ్ కాఫ్ వచ్చి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ ప్రూవ్ దట్ మేబీ థర్డ్ వేవ్ ఇంత సివియర్ ఉండకపోవచ్చు ఒకవేళ వచ్చినా. కానీ 95% రావద్దని ట్రై చేస్తాము. యాజ్ ఎ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఐ కెన్ ఓన్లీ సే దట్ వీఆర్ ఆల్ డూయింగ్ అవర్ బెస్ట్. ఎట్లా మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నామండి ప్రభుత్వం తరఫు నుంచి చూస్తే? సెకండ్ వేవ్ లో చూసే మనం చాలా నష్టపోయాం. థర్డ్ వేవ్ ని ఎంతవరకు సమర్థంగా ఎదుర్కోగల సిచ్యుయేషన్ లో ఉన్నాం. ఓ పక్క ఎందుకంటే ఏపీ లాంటి చోట్ల ఇంకా కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అక్కడ నైట్ కర్ఫ్యూ కానీ, డే టైంలో 144 సెక్షన్ కానీ అలాంటివి. బట్ మన దగ్గర మొత్తం సబ్ కుచ్ ఖుల్లా. ఒకటండి, జిహెచ్ఎంసీస్ కండక్టింగ్ చాలా డ్రైవ్స్ పెడుతున్నారండి, మాస్ డ్రైవ్స్. ఈవెన్ సమ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఎన్జిఓస్ ఇవన్నీ కూడా మాస్ డ్రైవ్స్ పెట్టి కోవిడ్ వ్యాక్సిన్ వీలైనంత వరకు 18+ వాళ్ళందరికీ ఇస్తానికి ట్రై చేస్తున్నారు. సెకండ్ థింగ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ బెడ్ స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ చేశారండి. అండ్ ఆక్సిజన్ లైన్స్ కూడా పెట్టాము. ఆల్ డిస్ట్రిక్ట్స్లో ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి, లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్స్. సో అన్ని విధాలుగా గవర్నమెంట్ ఈజ్ రెడీ. ఈవెన్ ఫర్ బ్లాక్ ఫంగస్ కూడా సపరేట్ బెడ్స్ ఉన్నాయి, పీడియాట్రిక్ ఐసీయూస్ కూడా రెడీ ఉన్నాయి. సో ఎటువంటి ప్రమాదకరమైన ఇష్యూ ఉన్నా కానీ దానికోసం గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ రెడీ టు ట్యాకిల్. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది దాని ప్రభావం అనే ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ ప్రశాంతిరాజ్ గారు, కొంత జనాల్లో భయం కూడా ఉంది, జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి బ్రేక్ వెళ్లే ముందు డాక్టర్ మల్లికార్జున్ గారు అన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎంతవరకు జనాల్లో భయం లేదా అవేర్నెస్ కనిపిస్తోంది మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో కానీ, లేకపోతే మీరు చూస్తున్న వాళ్ళలో కానీ? అంటే భయం అనేది నిజంగా నేను అబ్జర్వ్ చేయలేదండి అంతగా. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన గవర్నమెంట్ అన్ని చోట్ల పెట్టారు వితౌట్ మాస్క్ యు ఆర్ గెటింగ్ ఫైన్డ్ అనేసి. ఆ భయంతో అనుకుంటాను మాస్క్ ఏదో ఒకటి వేసుకొని వస్తున్నారు. అంటే కాటన్ మాస్క్, ఉతికిన N95 కానీ, ఉతికిన సర్జికల్ మాస్క్ ఇట్లాంటివి వాడుతున్నారు. సో నా కన్సల్టేషన్స్ నాకు వచ్చిన అవగాహన ఏంటంటే, వీళ్ళు వ్యాక్సినేషన్ కి వెళ్ళినప్పుడు అప్రోప్రియేట్ మాస్క్, ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు, బిగ్ గ్యాదరింగ్స్ కి వెళ్ళినప్పుడు కరెక్ట్ మాస్క్ ఏదైతే యూజ్ చేయాలో, N95 కానీ, సర్జికల్ మాస్క్ కానీ, ట్రిపుల్ లేయర్ మాస్క్లు ఏదైతే గవర్నమెంట్ తర్వాత అప్రూవ్డ్ అట్లాంటివి ప్రొటెక్షన్ ప్రూవెన్ మాస్క్లు వేసుకోవడము మోస్ట్ ఇంపార్టెంట్. మాస్క్ వేసుకున్నామా లేదా కాదు, కరెక్ట్ మాస్క్ వేసుకున్నామా లేదా, అది కరెక్ట్ గా మనకు ఈజ్ ఇట్ క్లోజ్, ఈజ్ ఇట్ ఓవర్ యువర్ నోస్ అండ్ మౌత్ అండ్ ఆల్సో అంత స్నగ్లీ ఫిటెడ్ ఉండాలి. అది ఊరికి ఇలా పెట్టుకొని చుట్టుపక్కల నుంచి అంత గాలి మనకు పీలుస్తున్నాము, అది అప్రోప్రియేట్ మాస్క్ విధానం కాదండి. సో మాస్క్ టైట్ గా పెట్టుకొని మనకు ఒకవేళ మనము ఊదామనుకోండి బయటికి గాలి రాకూడదు, అట్లా అన్నమాట. దట్ ఈస్ అప్రోప్రియేట్ మాస్క్ వేర్ మనము నోట్లోంచి ఊదిన గాలి మనకు చేతికి తగలకూడదు. అట్లాంటి మాస్క్లు మనం చూస్ చేసుకోవాలి. సో ఒకవేళ మాస్క్ వేసుకున్నా పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే, కరెక్ట్ గా మాస్క్ వేసుకోకపోవడము, మెడ మీద వేలాడించుకోవడము, ముక్కు నుంచి తీయడము, లేకపోతే లూజ్ గా వేసుకోవడము. దీనివల్ల కోవిడ్ ఇన్ఫెక్షన్ ఈజీగా మీకు రెస్పిరేటరీ ప్యాసేజెస్ లో వెళ్తుంది. ఇంకా భయం అంటారా, భయం అనేది మనము చెప్పలేమండి. అంతగా భయపడుతున్నారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే కన్సల్టేషన్ రూమ్ లో రాగానే మాస్క్ లేకుండా వస్తారు, మాస్క్ కింది దించుకొని వస్తారు. హాస్పిటల్లో వచ్చిన అంటే హాస్పిటల్లో వచ్చే ప్రమాదము ఎక్కువ ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ భయం అనేది ఉంటే వాళ్ళు కరెక్ట్ గా మాస్క్ పెట్టుకుంటారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇంకా కొంచెం రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఇంకా మనం ఎడ్యుకేట్ చేయాలా, కరెక్ట్ మాస్క్ వేసుకోవడము, కరెక్ట్ గా మాస్క్ చూస్ చేయడం. ఏదో గుడ్డప్ కట్టుకోవడము అది మాస్క్ పెట్టుకున్నట్టు కాదు. మనము కోవిడ్ ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ మాస్క్ పని చేయవు. అలానే
చాలా మంది వ్యాక్సినేషన్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు కరెక్ట్ గా మాస్క్ పెట్టుకోకుండా ఉండడం వల్ల చాలా మందికి, ఇప్పుడు కాదు నేను లాస్ట్ 6 months నుంచి కన్సల్టేషన్ లో గమనించింది ఏంటంటే, మేము వ్యాక్సిన్ తీసుకున్నాము, మాకు కోవిడ్ వచ్చింది. ఉమ్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నందుకు కాదు అని చెప్తూనే ఉంటాము. ఇట్ ఈస్ ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మామూలు కంటే ఎక్కువ మంది మనుషులు ఉంటారు. యా వాళ్ళలో ఎవరికి ఏసిమ్టమాటిక్ కోవిడో, ఎవరికి కోవిడ్ ఉందో వాళ్ళకి లక్షణాలు బయట రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు కరెక్ట్ గా మాస్క్ పెట్టుకున్నప్పుడు మీకు కోవిడ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కరెక్ట్ మాస్క్ యూస్ చేసుకోవడం, అంటే సర్జికల్ మాస్క్ అయినా, అప్రోప్రియేట్ ట్రిపుల్ లేయర్ మాస్క్ అయినా, N95 మాస్క్ అయినా వేసుకొని వెళ్ళడము. కరెక్ట్ గా మాస్క్ వేసుకొని ఆ మాస్క్ తీయకూడదు. బయట వెళ్ళినప్పుడు మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాస్క్ తీసే పరిస్థితి రాకూడదు, మనం తీయకూడదు. ఉమ్. అట్లాంటి పరిస్థితుల్లోనే మనకు కోవిడ్ నుంచి రక్షణ. డాక్టర్, వ్యాక్సినేషన్ గురించి ఏం చెప్తారు? ఎంతవరకు ఇప్పుడు మొన్న 21st నుంచి అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ 18+ వాళ్ళకు కూడా ఇస్తున్న టైంలో ఎంతవరకు ఎట్లా ఉంది వ్యాక్సిన్ కి సంబంధించి? బాగా ఆ మధ్యలో వ్యాక్సిన్ బాగా తక్కువ ఉంది, జనాలు అదేనండి. విపరీతంగా ఎగబడేవారు. ఇప్పుడు ఎలా ఉంది అంత అంటే- అవైలబిలిటీ కానీ జనాల రెస్పాన్స్ కానీ? ఇది మామూలు హ్యూమన్ బిహేవియర్ అండి. ఎప్పుడైతే లేదనుకుంటామో, ఏదైతే అందుబాటులో లేదో దాని గురించి పాకులాడతాం మనం. ఎప్పుడైతే గవర్నమెంట్ వ్యాక్సిన్ ఫ్రీగా చేసి మీకు అందుబాటులో ఉంది, మీరు వెళ్ళి తీసుకోండి అనేటప్పటికి, పర్వాలేదులేండి వ్యాక్సిన్ ఉంది కదా మేము తీసుకుంటాము అనేది తరచుగా వింటున్నాను. సో ఈ రోజు ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు తీసుకోండి అంటే, లేదండి మేము అన్ని చూసుకొని వ్యాక్సిన్ తీసుకుంటాము అనేది చాలా మంది చెప్తున్నారు. సో ఇట్ ఈస్ యునో, మనకు లేని దాని గురించి పాకులాడడము, మనకు ఉన్న దాని గురించి నిర్లక్ష్యం చేయడం అనేది హ్యూమన్ బిహేవియర్. అది మేము పేషెంట్స్ లో ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో, కన్సల్ట్ చేస్తున్నారో వాళ్ళలో చూస్తున్నాము. సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే, ఎంత త్వరగా మనకు వ్యాక్సిన్ తీసుకుంటే మనకు వేరియంట్స్ వస్తున్నాయి. రంగారెడ్డి గారు సార్ చెప్పినట్టు ఇమ్యూనిటీ ఉంది, కానీ ఆ వేరియంట్ ఆ ఇమ్యూనిటీని ఎస్కేప్ అవుతే మనకున్న ట్రీట్మెంట్ రెజిమ్ ఏదైతే మనకు ఇప్పుడు ఉన్నాయో అవి కూడా అవి బ్రేక్ త్రూ చేసింది అనుకోండి వైరస్, మనము మళ్ళీ అదే పరిస్థితిలో ఉంటాం. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి, కానీ వేరియంట్స్ చాలా వస్తున్నాయి. ఆ వేరియంట్స్ మనకున్న ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్స్ కి లొంగుతాయా లేదా మనకు తెలియదు. ఎందుకంటే కోవిడ్ ప్రతిసారి మనకు కొత్త డిసీజ్, ప్రతి వేరియంట్ కొత్త డిసీజ్. ఈ వేరియంట్స్ వల్లనే మనం భయపడాలా, ఆ భయం అనేది ప్రజల్లో రావాలా. ఎందుకంటే కోవిడ్ తరచూ మారుతుంది. ఇప్పుడు టైఫాయిడ్ అనుకోండి, టైఫాయిడ్ అంటే టైఫాయిడే ఉంది, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది, కానీ టైఫాయిడ్ డిసీజ్ అదే ఉంది. అట్లా కాదు కదా కోవిడ్. వైరల్ డిసీజెస్ తరచూ మారుతుంటాయి, వేరియంట్స్ వస్తూ ఉంటాయి. ఆ వేరియంట్స్ మనకున్న మెడిసిన్స్ కి లొంగుతాయా లేవా మనకు డాక్టర్స్ మాకే తెలియదు. సో వ్యాక్సిన్స్ కూడా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ ఏ వేరియంట్స్ కి పనిచేస్తుంది అనేది, ఆ వేరియంటే ఆ వ్యాక్సిన్ కి కొత్త, ఆ వ్యాక్సిన్ డెవలపర్ కూడా ఆ వేరియంట్ కొత్త. సో న్యాచురల్లీ మనకు వీఆర్ ఇన్ సిచ్యుయేషన్ వేర్ వీ డోంట్ నో ద ఫ్యూచర్. మనకి ఎప్పుడైతే మనకు ఫ్యూచర్ లో ఆ వైరస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనకు తెలియనప్పుడు, మన చేతిలో ఉన్నది ఏంటి, మనకున్న వ్యాక్సిన్స్ తీసుకోవడము, మనం బయటికి వెళ్ళగానే మాస్క్ తీయకుండా ఉండడము, కరెక్ట్ మాస్క్ వేసుకోవడం, ఇవి మాత్రమే మనకు శ్రీరామ రక్ష. ఇంకా మిగతాది మనకున్న మెడిసిన్స్ కానీ రేపొద్దున పనిచేస్తాయో లేవో మనకు తెలియదు. అది రైట్. డాక్టర్ రంగారెడ్డి గారు, ఆల్రెడీ WHO చెప్పుంది డెల్టా లాంటి వేరియంట్స్ 104 దేశాలకు పైగా చుట్టేస్తున్నాయి, విజృంభిస్తున్నాయి, అక్కడ చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ నెలకొని ఉన్నాయని చెప్పి, ఇది ఒక డేంజరస్ టైంలో మనం ఉన్నాం, గార్డ్ దించాల్సిన టైం కాదు ఇది అని చెప్పి క్లియర్గా వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలి అండ్ కోవిడ్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యేలాగా జనాల్ని చూడాలి అని చెప్పి కూడా WHO సూచిస్తున్న నేపథ్యంలో ఏం చేయాలి ప్రభుత్వాలు, ఏం చేయాలి, ప్రభుత్వాల ముందున్న ఆప్షన్ ఏంటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుమార్లు దీని గురించి చెప్పిందండి. ఏది మనం ఇంతకు ముందే అనుకున్నట్టుగా మనం కోవిడ్-19 బారి నుంచి ఇంకా బయటపడలేదు, కాబట్టి కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అనేది అవసరము అనేది చాలా కాలం నుంచి చెప్తూనే వస్తున్నారు. అలాగే ప్రభుత్వాలన్నీ కూడా ఈ 3వ వేవో 4వ వేవో 5వ వేవో ఎన్ని వేవ్లు వచ్చినా కానీ దానికి సన్నద్ధం కావాలి, వ్యాక్సినేషన్ ప్రక్రియని వేగవంతం చేయాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ దీని గురించి చెప్తానే ఉంది. అలాగే ఏదైతే దేశాలు ముందు చూపు లేకుండా అనాలోచితంగా ఎవరైతే ఎకానమీని విచ్చలవిడిగా ఓపెన్ చేశారో వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. నిన్నటికి నిన్న నెదర్లాండ్స్ అంటే డచ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆయన నిన్న ప్రజలందరికీ అపాలజీస్ చెప్పారు ఓపెన్గా. ఆయన చెప్పింది ఏంటంటే ఒకటి, నేను ఇంతకు ముందు ఎకానమీని ఓపెన్ చేసేటప్పుడు చాలా అనాలోచితంగా చాలా తీవ్రమైన పోకటితోటి పట్టుబట్టి అన్ని రంగాల్ని ఇంక్లూడింగ్ టూరిజం, ఎందుకంటే మీకు మనందరికీ తెలిసిన విషయమే నెదర్లాండ్స్ ఎకానమీ అనేది టూరిజం మీద డిపెండ్ అయినటువంటి నేషన్ కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి క్లబ్బుల దగ్గర నుంచి అన్నిటినీ ఓపెన్ చేశారు. స్పెషలిస్టులు అలాగే సైంటిస్టులు డాక్టర్లు చెప్పినటువంటి మాటని పెడచెవిన పెట్టి ఆ రంగాలన్నింటినీ ఇంక్లూడింగ్ పర్యాటక రంగం ఎంటర్టైన్మెంట్ రంగాన్ని విచ్చలవిడిగా ఓపెన్ చేసినందువల్ల ఈరోజు మళ్ళీ నెదర్లాండ్స్లో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. దాని సందర్భంగానే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ రుటే పబ్లిక్ అపాలజీస్ చెప్పి నేను చేసింది చాలా తప్పుడు చర్య, ఈ ఎక్స్పర్ట్స్ మాట వినకుండా అలాగే ముందు చూపు లేకుండా అన్నిటినీ ఓపెన్ చేయటం చాలా తప్పు జరిగింది, ఈ తప్పు సరిదిద్దుకోవటానికి ఏమి చేయాలో దాని గురించి సమాలోచనలు చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఎక్స్పర్ట్ కమిటీని డిప్లాయ్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తామని చెప్తున్నారు. అది ఒక్క దేశమే కాదండి, ప్రపంచంలో రకరకాల దేశాల్లో ఈరోజు అన్నీ ఏదైతే ప్రభుత్వాలు తొందరపాటుతోటి ఓపెన్ చేశాయో అవన్నీ కూడా ఈరోజు నాలుగు ఖర్చుకొని ప్రజల ముందు ఒక దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏదైతే మనకి ఇండియాలో ఉండేటటువంటి సౌలభ్యం ఏంటంటే ఆ దేశాలకి మన దేశానికి మధ్య ఒక 3-4 నెలల గ్యాప్ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు చైనా తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా, లేకపోతే యునైటెడ్ స్టేట్స్ తీసుకున్నా కానీ వాళ్ళకి రమారమి ఒక 4 నెలల ముందు మనకంటే ముందు వ్యాధి ఉధృతి మొదలైంది వాళ్ళకి. మనం ఇమ్మీడియట్గా లాక్డౌన్ చర్యలు తీసుకోవడం వల్ల మనం మన దేశంలో ఈ వ్యాధి యొక్క ఉధృతి ఏదైతే ఉందో దాన్ని మనం ఒక 4 నెలలు పోస్ట్పోన్ చేయగలిగాం సక్సెస్ఫుల్గా. కాబట్టి ఈరోజు మనకి ఏదైతే ఆ బెనిఫిట్ ఉందో ఆ 3-4 నెలల డిలే బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకొని మిగతా దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ చర్యలు చేపడితే వాళ్ళు తగ్గించగలిగారు, ఏ చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ప్రమాద బారిన పడ్డారు అనేటటువంటిది స్థూలంగా విశ్లేషించి ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్స్ని తీసుకొని ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చర్యలు కనుక చేపట్టేటట్టయితే ఈ రాబోయే కాలంలో మనం ఏదైతే ఇప్పుడు భయంతో వణికిపోతున్నామో, ఏది థర్డ్ వేవ్ వస్తే అలా పిల్లలు ఎక్కువ మంది దాని బారిన పడతారేమో, లేకపోతే మిగతా రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండేవాళ్ళు దీని బారిన పడతారేమో, ఏదైతే భయాందోళనలు ఉన్నాయో ఆ భయాందోళన నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక కోహెసివ్ పాలసీ అనేది లేకుండా ఎప్పటికప్పుడు మన కార్యాచరణని ఇష్టారీతిగా ఇష్టారాజ్యంగా చేంజ్ చేసుకుంటూ మన అవసరాలకి అంటే మన రాజకీయ లేకపోతే ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మనం పక్కకు కనుక పోయేటట్టయితే, అంటే కావాల్సినటువంటి కార్యాచరణ కనుక పక్కకు పోయేటట్టయితే ఇది ఇంతటితోటి ఆగదు. మనం ఏదైతే థర్డ్ వేవ్ అనుకుంటున్నామో దాని తర్వాత 4th రావచ్చు, దాని తర్వాత 5th రావచ్చు, 6th రావచ్చు. చాలామంది స్కెప్టిక్స్ అనొచ్చు మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ సెకండ్ వేవ్ను ఆపలేకపోయాం కదా అని. లేదండి, మనం తీసుకున్నటువంటి కొన్ని జాగ్రత్తల వల్లే సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా మనం తక్కువగా అంటే పర్ క్యాపిటా కనుక తీసుకునేటట్టయితే మనం కొంత తక్కువ ప్రమాదంతో బయటపడ్డాం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో అంటే మనకి బెడ్ల సౌకర్యం కానీ అలాగే ఐసీయూ సౌకర్యం కానీ అలాగే ఆక్సిజన్ మిగతా మందుల సరఫరా విషయంలో ఉన్నటువంటి లోపాల వల్ల తప్పనిసరిగా కొంత ప్రాణ నష్టం జరిగింది. దాన్ని కనుక తీసి పక్కన కనుక పెట్టేటట్టయితే
మనం తీసుకున్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో, ఇంక్లూడింగ్ కంటైన్మెంట్ చర్యలు ఏదైతే ఉన్నాయో, అది సత్ఫలితాలను ఇచ్చాయి అనేది నా భావన. కాబట్టి ముందు ముందు కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకునేటటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్, అలాగే బెంచ్ మార్కింగ్ ప్రాక్టీసెస్ని తప్పనిసరిగా మనం పరిగణలోకి తీసుకొని మన నిర్ణయాలు, అలాగే మనం చేస్తున్నటువంటి కార్యాచరణ కనుక ఉండేటట్టయితే ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రైట్ అండి, కంటిన్యూ చేద్దాం. థర్డ్ వేవ్ గురించి మనం చర్చించుకుంటున్నాం. డాక్టర్ మల్లికార్జున్ గారు, మన రాష్ట్రం విషయంకి వస్తే స్వయంగా సీఎం కేసీఆర్ ఖమ్మం లాంటి కొన్ని చోట్ల బాగా కేసులు వస్తున్నాయి, అలాంటి చోట్ల మీరు మొత్తం స్టడీ చేసి రండి అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను పంపించిన పరిస్థితి. ఐ థింక్ ఇప్పుడు కేబినెట్ జరుగుతోంది, వాళ్ళు నివేదిక కూడా ఇచ్చి ఉంటారు. సో ఎందుకు అంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కేసులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి కూడా ఒకటి చెప్తున్నారు. మరి అక్కడ నుంచి మొత్తం జనాలు రాకపోకలు అవన్నీ కూడా జరుగుతుంటాయి. ఎందుకు డాక్టర్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ అంటే తెలంగాణ అంటే ఒక ఫస్ట్ డోస్ అనేది 1 crore దాటిందండి మా తెలంగాణలో. వీఆర్ గివెన్ అరౌండ్ 1 crore పీపుల్, అరౌండ్ 64,000 పీపుల్కి మన సెకండ్ డోస్ కూడా ఎవ్రీడే ఇస్తున్నాము. డైలీ 2 lakh doses ఇస్తున్నామండి త్రూఅవుట్ తెలంగాణ. అండ్ నిజంగా అక్కడ ఖమ్మంలో కొంచెం ఉంటే ఇమీడియట్గా సీఎం గారు ఆదేశాల ప్రకారం మళ్ళీ రిపీట్ ఫీవర్ సర్వే చేసి ఇంటింటికి మళ్ళీ చెక్ చేస్తున్నాం. హై ప్రివిలెన్స్ ఉన్న ఏరియాస్ అన్ని చెక్ చేస్తున్నాం. అండ్ మేబీ ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళు ట్రావెలర్స్ అవన్నీ కూడా చెక్ చేస్తే మేబీ వీ కెన్ కంటైన్ ద డిసీజ్ అట్ ఖమ్మం ఇట్ సెల్ఫ్. బట్ ఫీవర్ ప్రివిలెన్స్ అయితే జరుగుతుందండి మీరు అన్నట్టు ఖమ్మంలో. సో వాట్ యూ ఫీల్? ఇందాక మన చర్చలోనే వచ్చింది, గవర్నమెంట్స్ మరి తొందరగా అన్ని ఓపెన్ చేసేసాయి. సరే ఆర్థికం ఇంపార్టెంటే, బట్ ఇప్పుడు కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నాయి, వాటికి సంబంధించి ఇంకా స్టడీస్ నడుస్తున్నాయి, వ్యాక్సినేషన్ స్లోగా ఉంది. ఇది ఇంత తొందరగా అన్ని రెస్ట్రిక్షన్స్ తీసేయకుండా ఉంటే బాగుండేదన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి డాక్టర్? ప్రెసెంట్లీ ఉన్న సినారియోలో అండి, అంటే కొన్ని రెస్ట్రిక్షన్ తీయడం ఎకనామికల్లీ మీరు అన్నట్టు ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం మనము ప్రతి వేరియంట్ ఇస్ డేంజర్ అని అంటానికి లేదండి. జస్ట్ బికాస్ వైరస్ మ్యూటేషన్ ఏంటంటే దానివల్ల సివియర్ న్యూమోనియాలు వచ్చేస్తాయి, అందరూ ఫీవర్ బాధలో పడిపోతారు, ఫీవర్ వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ సఫర్ అవుతారు, అట్లా రూల్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం వ్యాక్సిన్స్ కూడా పనిచేస్తాయండి. ఏ వ్యాక్సిన్ ఏ వేరియంట్ పైన పనిచేస్తుంది అది ఇన్ డ్యూ కోర్స్ విల్ నో. బట్ ప్రెసెంట్లీ మనకున్న వ్యాక్సిన్స్ మాత్రం అన్ని వేరియంట్స్ మీద దే ఆర్ వర్కింగ్ వెరీ వెల్, వెరీ బ్యూటిఫుల్లీ. సో దెర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్ దోస్ థింగ్స్. అండ్ ఓన్లీ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మన ముందు తెలుస్తుంది ఎనీ డేంజరస్ మ్యూటెంట్ వస్తుందా. కానీ ఇప్పుడు ఉన్న మ్యూటేషన్స్ పైన అయితే all the vaccines which are being given by government of Telangana, they are working very well. So what might be the reason? ఇప్పుడు ఆస్ట్రేలియా సిడ్నీలో డెల్టా కేసెస్ బాగా ఎక్కువగా విజృంభిస్తున్నాయని మనం చూసినాం. ఇందాక రంగారెడ్డి గారు అన్నట్లు వేరే వేరే కంట్రీస్లో ఒక 3-4 నెలల ముందు నుంచే మనకి సంకేతాలు అవి కనిపిస్తూ ఉంటాయని చెప్పి. సో మనం ఎట్లా ఉండాలి డాక్టర్ మల్లికార్జున్? అదే అండి, మనము పబ్లిక్ ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలి. ఇంకో 1.5 year వరకు అయినా కానీ వైరస్ అనేది ప్రివిలెన్స్ ఎప్పుడు తగ్గలేదు. రంగారెడ్డి సార్ అన్నట్టు వైరస్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటిదాకా వైరస్ ఎప్పుడు వెళ్ళలేదు. పీక్స్ వచ్చాయి, వచ్చాయి, స్పైక్స్ వచ్చాయి, కానీ వైరస్ ఇస్ స్టిల్ దే. సో వైరస్ మన మధ్యలోనే ఉందని చెప్పి బేసిక్గా మేడం చెప్పినట్టు కూడా మాస్క్ సరైన విధానంగా మాస్క్ వేసుకోవడం, ట్రిపుల్ లేయర్ మాస్క్, N95 మాస్క్, కరెక్ట్ మాస్క్ ముక్కు నుంచి నోరు వరకు ఎవ్రీ పార్ట్ షుడ్ బి కవర్డ్ విత్ ద మాస్క్. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మాట్లాడినప్పుడు తీసేస్తుంటారు కొంతమంది, దే కెన్ బి మోర్ ఆడిబుల్ అని చెప్పి. ఇట్లాంటి పనులు చేయకుండా మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకుని అట్ సేమ్ టైం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి. అండ్ పబ్లిక్ లో అవేర్నెస్ ఇంకా పెరిగి ఎవ్రీబడి షుడ్ టేక్ వ్యాక్సిన్. దీని ద్వారా మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ దిస్ వ్యాక్సినేషన్, ఆల్ దీస్ 3 విల్ డెఫినెట్లీ ప్రివెంట్ అండ్ ఆల్సో డిక్రీజ్ ద ప్రివిలెన్స్ ఆఫ్ కరోనా అండ్ ఇన్ ఫ్యూచర్. ఈ టైంలో తీర్థయాత్రలు కానీ లేకపోతే విహారయాత్రలు కానీ ఇవన్నీ అంత అవసరం లేదు, కనీసం ఇంకో 2-3 నెలలు చాలా కాషియస్గా ఉండాలి అని చెప్పి ఐఎంఏ లాంటివి సూచిస్తున్నాయి. ఇవాళ కూడా ప్రధాని ఈశాన్య రాష్ట్రాలతో జరిగిన సమావేశంలో కూడా జనాల్ని చూస్తుంటే భయం వేస్తోంది, అంతలా తిరుగుతున్నారని చెప్పి కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో మనమేం నేర్చుకోవాలి? మాస్క్ పెట్టుకోవడమే కాకుండా జనాల్లో 1.5 yearగా ఉండి ఒక రకమైన ఒక అలసట, విపరీతంగా బయట తిరుగుతున్నారు. మనం ఎక్కడ చూసినా హిల్ స్టేషన్స్ అవి చూస్తే కూడా మనకు అర్థమవుతుంది డాక్టర్. డెఫినెట్లీ అండి, పబ్లిక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిసారి అప్రమత్తం చేస్తున్నారు. మన మంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఎవరైనా కానీ ఈ బోనాలు పండుగ ఏది ఉన్నా కానీ పబ్లిక్ని అప్రమత్తంగా ఉండి కాషియస్గా, మీరు ఏ ఫెస్టివల్ అయినా కాషియస్గా విత్ కంప్లీట్ మాస్క్, సోషల్ అవేర్నెస్, సోషల్ డిస్టెన్స్తో జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకోమని ఎవ్రీడే న్యూస్ పేపర్లో, మీడియాలో ప్రతి విధంగా ఎవ్రీబడి ఈజ్ వార్నింగ్ ద కామన్ పీపుల్. సో పబ్లిక్ దీన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్ళు జాగ్రత్తలు వహిస్తే వాళ్ళతో సహా వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అండ్ సొసైటీ ఇన్ జనరల్ చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఫెస్టివల్స్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అంతే.
వార్నింగ్ ఇచ్చే మంత్రులు మాస్క్ పెట్టుకుని వార్నింగ్ ఇస్తే మేబీ జనాలు నేర్చుకుంటారేమో. ఎనీవేస్ డాక్టర్ ప్రశాంతి రాజ్ గారు మీరేం చెప్తారు ఫైనల్గా? జనాలు భయపడాలా, జాగ్రత్త పడాలా, లేకపోతే ఎట్లా ఉండాలి? థర్డ్ వేవ్కి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి, ఎస్పెషల్లీ చిల్డ్రన్స్. మనం దాని గురించి టచ్ చేయలేదు. పిల్లలకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పటిదాకా వ్యాక్సినేటెడ్ కాని గ్రూప్ వాళ్లే కాబట్టి అని చెప్పి కూడా మనం వార్తలు అవి చూస్తున్నాం. అంటే పిల్లలకి థర్డ్ వేవ్ ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి ఇంకా కరెక్ట్ గా తెలియని విషయం అండి. ఓన్లీ రిస్క్ పిల్లలకి ఏంటంటే వ్యాక్సినేషన్ వాళ్ళకి ఇవ్వలేదు, కానీ పిల్లలకి థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లలు బాగా ఎఫెక్ట్ అవుతారు అనేది మనకి ఇంకా ఆ డేటా రాలేదు. ఇప్పుడు మనం థర్డ్ వేవ్ ని మనము ఆపగలిగేది మన చేతిలో ఉంది. అది ఎలా అంటారంటే గవర్నమెంట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, వార్నింగ్స్ ఇస్తుంది, కానీ పాటించే వాళ్ళము మనము. సో హెల్త్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఎస్, కానీ ఇండివిజువల్ ఈజ్ మోర్ రెస్పాన్సిబుల్ దెన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్. అంటే మనము ఇప్పుడు నాకు కరోనా రాకూడదు అంటే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్తాను, గుంపులో నేను వెళ్ళను, అవసరమైతే కానీ బయటికి వెళ్ళను, అవసరమైతే కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఇప్పుడు ప్రస్తుతము మనము సెలబ్రేటరీ మూడ్ లో లేమండి. మనం పూజలన్నీ ఇన్ని రోజులు మనం ఇంట్లో చేసుకున్నాము. ఈ నెక్స్ట్ 6 months కూడా మనము ఈ పూజలు, ఫంక్షన్స్ ఇవన్నీ మనం ఇంట్లో చేసుకోవడము, క్రౌడ్ అవాయిడ్ చేయడము, అప్రోప్రియేట్ గా మాస్క్ పెట్టుకోవడము, అండ్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాలా. నాకు కరోనా రాకూడదు అనేది మనము అనుకుంటే మనము కరెక్ట్ గా బిహేవియర్ లైక్ సోషల్ డిస్టెన్సింగ్, మాస్కింగ్, శానిటైజేషన్ ఈ 3 పాటిస్తే డెఫినెట్ గా మనం థర్డ్ వేవ్ ని చాలా మామూలు డిజీజ్ గా రావచ్చు. మనము ఈ ప్రమాదకర థర్డ్ వేవ్ నుంచి మనం బయటపడగలుగుతాం. కానీ ఇండివిజువల్ ప్రతి సిటిజన్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ చెప్పినందుకు కాదు, మనము మన బాధ్యతగా మన కుటుంబాన్ని మనల్ని మనము రక్షించుకోవాలా. 3 things: శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్ అండ్ వ్యాక్సినేషన్. నౌ వ్యాక్సినేషన్ అందరూ తీసుకోండి ప్లీజ్, ఎందుకంటే వ్యాక్సినేషన్ మిమ్మల్ని మృత్యువు నుంచి కాపాడుతుంది, మాస్క్ మిమ్మల్ని కరోనా నుంచి కాపాడుతుంది, కరోనా రాకుండా కాపాడుతుంది. సో దయచేసి మీరు వ్యాక్సిన్ తీసుకోండి, మాస్క్ కరెక్ట్ గా పెట్టుకోండి, కరెక్ట్ మాస్క్ పెట్టుకోండి, అండ్ క్రౌడ్స్ ని అవాయిడ్ చేయండి. మనం ఇంకా చాలా రోజులు బతుకుంటాము. బతుకున్నప్పుడు మనం చాలా ఫెస్టివల్స్ వస్తాయి, చాలా హ్యాపీ మూమెంట్స్ వస్తాయి. ఆ హ్యాపీ మూమెంట్స్ మనము ఎంజాయ్ చేయడానికి మనం బతికుండాలి ఫస్ట్. సో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ మనల్ని సపోర్ట్ చేస్తుంది, బట్ వీ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ మనము మన జీవితాన్ని, మన హెల్త్ ని కాపాడుకోవాలా. ఫైనల్ గా ఏం చెప్తారు రంగారెడ్డి గారు? యువర్ ఫైనల్ వర్డ్స్. మనం మొదట్లోనే అనుకున్నట్టండి, ఈ ప్రమాదంలోంచి మనం పూర్తిగా బయటపడలేదు. కాబట్టి ప్రభుత్వాలు వాళ్ళు తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నా, వాళ్ళు కొన్ని తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, అల్టిమేట్లీ ప్రాణం అనేది మనది. కాబట్టి మనది ఆరోగ్యం, మనది కుటుంబం. కాబట్టి మనకు మనమే స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి కొంత పొంతనుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఒకవైపేమో ప్రజలను చూస్తే భయం వేస్తుంది అంటారు, రెండో వైపేమో యూపీలో లేకపోతే మిగతా స్టేట్స్లో ఈ రథయాత్రలకి లేకపోతే మిగతా యాత్రలకి పర్మిషన్లు ఇస్తారు, అలాగే ఎలక్షన్లు కండక్ట్ చేస్తారు. అలాగే మన రాష్ట్రంలో కూడా పరిస్థితి ఏమి భిన్నంగా లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజలకి సరైన రీతిలో దిశానిర్దేశం చేయటం ఒకటే కాకుండా ఆమోదయోగ్యమైనటువంటి రీతిలో వాళ్ళ నిర్ణయాలు కూడా ఉంటే మనం ఈ 3వ వేవ్ అతి క్లిష్టమైనటువంటి వేవ్ ఏదైతే అనుకుంటున్నామో దానిలో ప్రమాదం ఎక్కువ లేకుండా బయటపడేదానికి అవకాశాలు ఎక్కువగా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రంగారెడ్డి గారు, డాక్టర్ ప్రశాంతి రాజు గారు, డాక్టర్ మల్లికార్జున్ గారు చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో కరోనా ఎక్కడికి పోలేదు, సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదా లేకపోతే థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందా, ఈ చర్చలు ఎలా ఉన్నా సరే వైరస్ మాత్రం మన మధ్యనే ఉంది, ఒక అదును కోసం వెయిట్ చేస్తోంది. దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటే
మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. ఇంటి నుంచి కాలు బయట పెడితే మాస్క్ కంపల్సరీ అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ వ్యాక్సినేషన్ మీ వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. అలా అయితేనే మనం ఈ వైరస్ ట్రాన్స్మిషన్ని బ్రేక్ చేయగలుగుతాం, లేకపోతే వేవ్స్ మీద వేవ్స్ వస్తూనే ఉంటాయని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.